హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, 3 రోజుల్లోని ఈపీఎఫ్ క్లెయిమ్ కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన ఈపీఎఫ్ఓ అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకునే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ ఛానల్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ సభ్యుల జీవితాన్ని సులభతరం చేయడానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మెడికల్ క్లెయిమ్లు, విద్య, వివాహం మరియు గృహాల కోసం ఆటో సెటిల్మెంట్ నిబంధనలను సడలించింది. రూల్ 68K కింద విద్య మరియు వివాహం కోసం మరియు రూల్ 68B కింద గృహ నిర్మాణం కోసం ఆటో సెటిల్మెంట్ సదుపాయం ఇటీవల ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు ఈ హెడల్ కింద 1,00,000 వరకు ఉన్న అన్ని క్లెయిమ్లను మానవ ప్రమేయం లేకుండా స్వయంచాలకంగా ప్రాసెస్ చేయబడుతున్నాయి. క్లెయిమ్ చేసిన 3 రోజుల్లో ఈపీఎఫ్ఓ సెటిల్ చేస్తుంది. ఉన్నత విద్యా అవసరాలు, వైద్య చికిత్స, వివాహం వంటి నిర్మాణం తదితర అవసరాల కోసం విత్డ్రాల్స్ కోసం దరఖాస్తు చేస్తే సదరు క్లెయిమ్స్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడంతో పాటు మనుష్యుల జోక్యాన్ని తప్పించడం కోసం ఆటో మోడల్ సెటిల్మెంట్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఇటువంటి క్లెయిమ్లు సెటిల్ చేయడానికి సుమారుగా 15 నుంచి 20 రోజులు టైం పట్టేది. ఈపీఎఫ్ సభ్యుడి అర్హత పత్రాలు, ఈపీఎఫ్ ఖాతా, కేవైసీ స్టేటస్, క్లెయిమ్ సెటిల్ చేయడానికి ముందు బ్యాంక్ ఖాతా వివరాలని చెక్ చేయడానికి 2 నుంచి 3 వారాల సమయం పట్టేది. ఇప్పటి వరకు కొనసాగిన సాంప్రదాయ ప్రక్రియల వల్ల ఇన్వాలిడ్ క్లెయిమ్లు తరచుగా తిరస్కరించేవారు. కానీ ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా క్లెయిమ్లను 2వ దశలో పరిశీలించి ఆమోదించే వెసులుబాటు ఉంటుంది. ఏ ఒక్క క్లెయిమ్ కూడా మిస్ కాదు. ఈపీఎఫ్ విత్డ్రాల్ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా చేయాలంటే, యూఏఎన్ పాస్వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ పోర్టల్లో లాగిన్ కావాలి. అనంతరం ఆన్లైన్ సర్వీస్కు వెళ్ళి క్లెయిమ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాను ధృవీకరించాలి. అటుపైన ఆన్లైన్ క్లెయిమ్ ప్రొసీడ్ కావాలని క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ కాగానే పీఎం అడ్వాన్స్డ్ ఫామ్ 31 సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మనీ విత్డ్రా చేసుకునే పీఎఫ్ ఖాతాను ఎంచుకోవాలి. మీరు ఎందుకు మనీ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు, ఎంత మనీ కావాలనుకుంటున్నారో తెలపాలి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాంక్ చెక్ లేదా పాస్బుక్ స్కాన్డ్ కాపీ అప్లోడ్ చేయాలి. ఆధార్తో ధృవీకరణకు మీ సమ్మతి కావాలి. క్లెయిమ్ ప్రాసెస్ అయిన తర్వాత అది ఎంప్లాయర్ ఆమోదం కోసం వెళ్తుంది. సబ్స్క్రైబర్ తన క్లెయిమ్ను స్టేటస్ను ఆన్లైన్ సర్వీస్లో చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మేము అందించే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.